హలో వివర్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ప్లీజ్ వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మీకు డిఫరెంట్గా ఆలూ మసాలా కర్రీ చూపిస్తున్నానండి. ఇది దీంట్లో మనము టమాటో యూజ్ చేయకుండా కర్డ్ యూజ్ చేస్తాము, ప్లస్ మసాలా అన్నమాట. మసాలాలు చాలా వెరైటీలు చేసుకోవచ్చు, బట్ ఇదొక డిఫరెంట్ మసాలా కర్రీ. సో ఫస్ట్ ఆలూని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. సో ఆలూ హాఫ్గా కట్ చేసుకొని కుక్కర్లో వేస్తున్నానండి. ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాము. అయితే ఉడికిన ఆలు కలరు మంచిగా రావడానికి కొంచెం నేను పసుపు వేసుకుంటానండి. ఇది టిప్ అనమాట. ఎందుకంటే కర్రీలో ఆలు తెల్లకి మధ్యలో కనపడకుండా బాగుంటుంది, ఎల్లోగా ఉంటే బాగుంటుంది. సో మనం ఇప్పుడైతే 3 విజిల్స్ పెట్టుకుందాము. సో ఆలుగడ్డలు కుక్కర్లో పెట్టేసానండి. ఒక 3 విజిల్స్ పెడదాము. ఇంతలో మనం మసాలా సంగతి చూద్దామా. కొంచెం గసగసాలు తీసుకున్నానండి, 2 స్పూన్స్ గసగసాలు, ఒక 2 స్పూన్స్ కొబ్బరి ముక్కలు. అంటే నేను పీసెస్ చేసి పెట్టుకున్నాను కాబట్టి స్పూన్తో వేసుకుంటా. ఇవి వచ్చేసి చెక్క, ఇలాచి అండ్ లవంగా, జీలకర్ర అండ్ ధనియాలు, మొత్తం టోటల్గా ఇవి. నా ఇప్పుడు ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే కొంచెం మెంతికూర కూడా వేస్తాను నేను. ఓకే, ఇంతలో మనం గసగసాలు అండ్ కొబ్బరి ఫ్రై చేసుకుందాము. అయితే గసగసాలు, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు ఇలాంటివి జనరల్గా ఫ్రై చేస్తేనే చాలా టేస్టీ ఉంటాయండి. అంటే కొంతమంది వంటలు స్టార్టింగ్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం పనిచేస్తుంది నేను చెప్పే టిప్. సో నేను గసగసాలు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. గసగసాలు దూరగా ఫ్రై చేసా కదా, కొంచెం వాటర్ పోసి పెట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఫ్రై చేస్తున్నాను. కావాలంటే కొబ్బరి ముక్కల్లో ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఒక డ్రాప్, జస్ట్ ఒక డ్రాప్ అంటే 2 డ్రాప్స్ లాగా వేసుకున్నాను. సో కొబ్బరి ఫ్రై అయిపోయింది కదండి. కొంచెం జీలకర్ర వేయించుకుందామండి. జస్ట్ ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ ధనియాలు వేయించుకుందాము. సో ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. సో వేయించుకునే ఐటమ్స్ యొక్క ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు దీని యొక్క మసాలా ఇప్పుడు చేసుకుందాము. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. నేను టమాటో యూజ్ చేయట్లేదండి, టమాటా బదులు పెరుగు, మంచి పుల్ల పెరుగు యూజ్ చేస్తున్నాను. ఇది కొద్ది పుల్ల పెరుగు యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి మసాలాని. ఫస్ట్ మనము గసగసాలని గ్రైండ్ చేసుకుందామండి, ఎందుకంటే అది అన్ని ఐటమ్స్తో వేస్తే గ్రైండ్ అవ్వదు, అందుకని ఫస్ట్ గసగసాలని వేస్తాను నేను. సో గసగసాలు అయిందండి. ఇందులో కొబ్బరి వేస్తున్నాను, కొబ్బరి ముక్కలు. చూడండి ఎంత మంచిగా మెత్తగా అయిందో. ఇప్పుడు నేను కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేస్తాను, ఎందుకంటే ధనియాలు, కొబ్బరి, ఆనియన్స్ కాంబినేషన్ చాలా టేస్టీ ఉంటుంది. సో వీవర్స్, ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుందాము. వేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాము. చూడండి వీవర్స్, పసుపు వేసినందుకు ఆలు ఎంత మంచిగా అయిందో. కలర్ ఈ విధంగా అవుతుంది. కర్రీ వండినాక కూడా అందులో మిక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సపరేట్గా ఆలు ముక్కలు ఒకలాగా, గ్రేవీ ఒకలాగా ఉండదు అనమాట. సో కర్రీ స్టార్ట్ చేద్దామా. కొంచెం ఆయిల్ వేసుకుందాము, సరిపోను ఆయిల్. సో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. నేను ఒక 2-3 ఇత్తులు మన మెంతులు కూడా వేసుకుంటాను, ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కదా, పెరుగు వేస్తాం కాబట్టి, కుర్మా కాబట్టి కొంచెం బాగుంటుంది. ఇవి కొంచెం వేగాక మనం తీసి పెట్టుకున్నాం కదా 2 ముక్కలు చెక్క, ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, అంతే, ఎక్కువ వేయకూడదు, లైట్గా వేసుకోవాలి. సో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేగుతుండగానే మనం ఇంట్లో గ్రైండ్ చేసిన అల్లం వెల్లిపాయ టేస్టీగా ఉంటుందని మేము జనరల్గా ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటామండి. అల్లం వెల్లిసి వెల్లిపాయ కూడా. సో ఆ పేస్ట్ వేస్తున్నాను. చూడండి ఎంత బాగా వేగుతుందో. పసుపు వేసుకోవాలి. ఓకే అండి, ఒక 50-60% దాకా వేగింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మసాలా, గసగసాలు, కొబ్బరి అండ్ కొంచెం ఆనియన్ పీసెస్, అది మనం వేసేసుకోవాలి ఇందులో. ఇది కొంచెం ఫ్రై లాగా అయ్యాక పెరుగు వేసుకోవాలి. అయితే మళ్ళీ ఒక చిన్న టిప్ అనమాట. ఈ పెరుగు అనేది నేను ఇందాక జార్లో ఉన్న సగం వేసాను కదా మసాలా అందులో. ఇప్పుడు మనం ఇందులో మిగిలిన దాంట్లో పెరుగు ఇక్కడే వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ గ్రైండ్ చేసుకుంటే చాలా బాగా మిక్స్ అవుతుంది అనమాట. అది టిప్. ఓకే, మనం ఇది అందాజా కూడా వేసేసుకోవచ్చు. సో పెరుగు గ్రైండ్ చేసా కదా, కొంచెం మసాలాలో వేసి చూడండి ఎంత బాగా అయిందో.
ఇలా అవుతుంది, ఎందుకంటే యూనిఫామ్గా మిక్స్ అవుతుంది అనమాట. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. గ్రేవీ ఉడికింది. సో ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇందాక వేసిన చాలా స్మాల్ క్వాంటిటీ కదండి, కొంచెం మెంతి కూర వేస్తున్నానండి. ఇదే ఇందులో టిప్ ఈరోజు. సో ఇది ఉడుకుతూ ఉంది కదండి, ఇది ఉడుకుతూ ఉంది. ఈ లోపల మనము ఆలూ పీసెస్ చూద్దామా. పెట్టిన ఆలూ పీసెస్ ఈ విధంగా మనం పీసెస్ కట్ చేసేసుకోవాలి. మరీ పెద్దగా ఉండొద్దు, మరీ చిన్నగా కూడా ఉండకూడదు. సో ఈ మసాలా రెడీ కదండి, ఇందులో మనం ఆలూ పీసెస్ డంప్ చేసేద్దాం. మసాలా అంతా ఆలూకి పట్టే వరకు కొంచెం లిడ్ పెట్టుకుందాము. సో పట్టింది కదండి, ఆలూకి మంచి మసాలా ఎంత బాగా పట్టింది చూడండి. ఇప్పుడు మనము కొంచెం గ్రేవీ కావాలనుకున్నప్పుడు వాటర్ పోసుకోవాలి. నాకైతే గ్రేవీ కావాలి, అందుకే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. సో గ్రేవీ కోసం వాటర్ పోసా కదండి, అది ఇప్పుడు కొంచెం చిక్కగా ఎవరికి పెట్టుకోవాలి. ఇంతలో లాస్ట్ అండ్ ఫైనల్ మనము ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా, అది గ్రైండ్ చేద్దాము. సో ఈ జీలకర్ర ధనియాలు కొంచెం గ్రైండ్ చేసుకొని పొడి వేస్తే సరిపోతుంది. సో వేయించిన జీలకర్ర ధనియాల పొడి వేసేస్తున్నానండి. సో ఆలూ మసాలా కర్రీ చాలా రెడీ అయిపోయిందండి. ఆలూ మసాలా కర్రీ వితౌట్ టమాటో, బట్ పెరుగు యూజ్ చేసాము. టమాటో బదులు టమాటో కూడా వేసుకోవచ్చు. ఆ పెరుగు వల్ల కూడా చాలా బాగా టేస్ట్ వచ్చింది. పుల్ల పుల్లగా మంచి ఉంది చూడండి. ఈ ఆయిల్ అంతా ఇలా ఫామ్ అయిపోయింది కదా, పైకి వచ్చేసి తేలింది కదా. సో కర్రీ రెడీ అనమాట. సో వ్యూవర్స్ చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. యమ్మీ యమ్మీ టేస్టీ ఆలూ మసాలా కర్రీ. ప్లీజ్ వ్యూవర్స్ share and subscribe my channel.